వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. సుదూర సముద్ర తీరం, లెక్కకు మించి మత్స్య సంపద, వేల గ్రామాలు, లక్షల కుటుంబాలు, వీరికి ఒకటే జీవనోపాధి. మత్స్యకారులు మత్స్యకి వేటకి వెళ్లాల్సిందే. చేపల వేట లేకపోతే వీరికి పూట గడవటం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అటువంటిది రానున్న 2 నెలలు అంటే సుమారు 60 రోజులు వారికి గడ్డు కాలం ఎదురుకానుంది. అది ఎందుకంటే ఏప్రిల్ 15 నుంచి 60 రోజుల పాటు చేపల వేట నిషేధం అయితే ప్రభుత్వం విధిస్తుంది. ఈ 2 నెలల కాలంలో వారు పడే అవస్థలు అంతా ఇంత కాదు. బోట తీందే పూట గడవని వారి పరిస్థితులు చాలా గడ్డుగా ఉంటాయి. అసలు వారు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారు, మత్స్యకారులకి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం ఉంటుందో వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది మత్స్యకారులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అయ్యా చెప్పండి, రేపటి నుంచి చేపల వేట నిషేధం ఉంది. అటువంటి సమయంలో మీరు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారు? జగన్ పవన్ కళ్యాణ్ చెప్పారు ఇస్తామని, మత్స్యకారులు 20,000 రూపాయలు కొడతామని అన్నారు. పోయిన సంవత్సరం కొట్టలా. ఈ సంవత్సరం ఏం చేస్తారో చేస్తారో లేదో తెలియదు. 20,000 తోటి సరిపోతుందా మీకు? చాలదు, 2 నెలలకి చాలదుగా 20,000. ఏదన్నా మిట్ట పనులకి బట్టల పనులకి వాడటమే కన్నా. అయితే ఇప్పుడు ఈ వేట నిషేధ సమయంలో మీరు ముఖ్యంగా ఎటువంటి పనులకు వెళ్తుంటారు? ఇది మరి వేట లేదు, చేపల వేటకి వెళ్ళలేరు, కానీ ఏ పనులకు ఎక్కువ వెళ్తుంటారు మీరు? మిట్ట పనులకి, ఏర్జనక కోతకి, చాంగడ్డకి వాటికి వెళ్తుంటాం. మీకు తెలియని పని కదా, మీకు ఇబ్బంది ఉంటుంది అని? ఇబ్బందే, తెలిస్తే తెలీదు కాదు. మనం పట్టకూటి ఏదో ఒకటి చేసుకోవాలి తప్పదుగా. ఆకలి ఆపు చంపుకుంటాం మనమా. వెళ్ళలేదు పనికి, వెళ్ళకపోతే మనకు పట్ట గడవదు. అదే అన్నమాట. అయితే ఇది చాలా సంవత్సరాల నుంచి ఈ వేట నిషేధం నడుస్తుంది కాబట్టి ప్రత్యేకించి ఈ 2 నెలల పాటు మీరు పడే అవస్థలు ముఖ్యంగా ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారు? ముఖ్యంగా అంటే అన్నానికి ఇప్పుడు ఆ 2 నెలలు వేట నిషేధం టైంలో 20,000 ఇస్తానన్నారు. పోయిన సంవత్సరం ఇవ్వలేదు. ఈ సంవత్సరం ఇస్తారో లేదో తెలియదు. ఆ ఇస్తానన్న 20,000 కూడా అప్పుడు అది సాలవు కాబట్టి మాకు పని ఉపాధి పనులు కానీ వాటికి వెళ్తుంటాము. ఏదన్నా తెలిసిన వాళ్ళు ఏదన్నా బేల్దారి పని, టాపీ పనులకి, బేల్దారి పనులకి వాటికి వెళ్తూ ఉంటారు. అది అట్టా జరిగిపోతూ ఉంటుంది. మీ సమస్యలు ఎప్పుడు మీ నాయకులకు కానీ అధికారులకు కానీ చెప్పలేదా? చెబుతుంటాం ఎట్ట మాకు 2 నెలల పాటు మీరు ఇచ్చే 10,000 20,000 చాలలేదు, మాకు ఏదన్నా ఒక 20 కేజీలు 30 కేజీలు బియ్యం సాయం చేయండి అని అడుగుతూనే ఉంటాం. చేస్తామని అంటారు, చేసింది లేదు, ఏమీ లేదు. అంటే ఎప్పుడు అందలేదా? ఇటీవల కాలం అందట్లేదు? ఎప్పటి నుంచే చెబుతున్నాం మేము అధికారులకి ఈ విధంగానే అని చెబుతున్నా కానీ ఏం అందట్లే వాళ్ళ దగ్గర నుంచి. అలా మీరు మత్స్యకారులుగా ముఖ్యంగా ఈ 2 నెలల కాలంలో మీకు అసలు పూర్తిగా కూడా జీవనోపాధి ఏమి ఉండదు కాబట్టి మీకు ప్రభుత్వం నుంచి ఇవి ఇస్తే మాకు బాగుంటుంది ఈ 2 నెలలు అని చెప్పి మీరు ఏం కోరుకుంటారు? అదే 2 నెలల పాటు బియ్యం పప్పు ఏమన్నా ఇస్తే మేము కొద్దిగా సాయంగా ఉంటుందని, వాళ్ళు ఇచ్చే ఆ మత్స్యకారుల భరోసా కాకుండా ఏమైనా ఇస్తే ఇంకా కొద్దిగా సాయంగా ఉంటుందని. అంటే ఏం కోరుకుంటున్నారు? బియ్యము ఏదన్నా మనకి నిత్యావసర సరుకులు ఉంటుందా అవి. మీరు చెప్పండి అయ్యా, ఒకరు కాదు ఇద్దరు కాదు కొన్ని వేల కుటుంబాలు ఈ మత్స్యకారులు అయితే ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వారు బాగా ఎదుర్కొంటారు సమస్యలు. మీరు ఈ ప్రతి సంవత్సరం ఈ సమస్య ఉండేదే కాబట్టి మీకేదన్నా శాశ్వతంగా ఏదన్నా ఇది చేస్తే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారా? ఏం కోరుకుంటాం, మనం చెబుతానే ఉన్నాం, వాళ్ళని పట్టించుకోపోతుండే భారీ చెబుతానే ఉంటున్నాం. మనం పట్టించుకోపోతుండే ఏం చేద్దాం చెప్పు. నిన్న వచ్చారు, మొన్న వచ్చారు, చూసారు, లాక్కున్నారు, వెళ్ళారు. ఏ సమాధానం లేదు. రేపు 15వ తారీఖు వస్తామని అన్నారు. మరి వస్తారో రారో తెలియదు. ప్రతి సంవత్సరం అలాగే వస్తారా? వస్తారు, 14వ తేదీన సాయంత్రమే చెబుతారు. 15వ తేదీనే 15వ తేదీ నుంచి వేటకి వెళ్ళొద్దని మాకు సాటింపులు అంటే దొరాయిలు వేస్తారు. ఇక దొరాయిలు అయితే ఆ రోజు నుంచి వేటకి ఎవరు వెళ్ళడానికి లేదని మాకు కట్టుబాటు అనేది ఉంటుంది. అంటే మరబోట్లైనా అసలు ఏ బోటు కూడా సముద్రంలోకి వెళ్ళదా? ఈ మరబోట్లు వెళ్ళవు. మళ్ళీ తండ్రి తెప్పలో తెడ్లు లాక్కునే తెప్పలు వెళ్తుంటాయి వేటలకి. అవి ఇక్కడ దగ్గరికి వెళ్ళేదన్నా 100-200 తెచ్చుకోవడానికి వెళ్తుంటారు అంతే. మరబోట్లు అయితే మరబోట్లు మా కట్టుబాటు ప్రకారం ఒకరోజు ఆ టిప్పు సాటింపు వేసారంటే ఆ 61 రోజు దాకా ఇక ఏమి వేటకి వెళ్తానికే లేదు. ఒకవేళ ఎవరైనా తెలుసో తెలియకో వేటకి వెళ్ళారనుకోండి, ఏమన్నా మీరు కట్టుబాట్ల ప్రకారం ఏమైనా ఉంటాయా దానికి సంబంధించి? ఉంటాయి. ఎటువంటివి ఉంటాయి? ఏదన్నా తప్పుల ప్రకారంగా 2,000 3,000 5,000 అట్ట తప్పుల ప్రకారంగా వేస్తామంటారు.
జుల్మాన్ అని అంటారు వాటిని, వాళ్ళు వేస్తారు. ఎవరైనా వెళ్తుంటారు అలాగా? ఎవరు వెళ్ళరు. ఎవరన్నా దొంగతనంగా అటు దొంగతనంగా ఏదన్నా తిండి గడవలేక వాటికి వెళ్తూ ఉంటారు. ఎప్పుడన్నా ఇప్పుడే కాదు, ఓ 10 రోజులు 20 రోజులు జరిగిన తర్వాత దొంగతనంగా వెళ్తూ ఉంటారు. ఇట్లా నిజాయితీగా మట్టుకు వెళ్ళరు. తెలియకోకుండా అధికారులు తెలియకోకుండా వెళ్ళి ఆట చేసుకొని వస్తూ ఉంటారు. అప్పుడు మాకు తెలిసినా కానీ మేము అడుగుతుంటాం. మేము అందరం ఒకే విధంగా ఉండాలి కానీ చేపలు ఆటలకి వెళ్ళకోకుండా అందరూ ఒకే విధంగా ఉండాలి కానీ నువ్వు వెళ్తున్నావు ఏందని అడుగుతుంటే అధికారులే అడగట్లేదు, మళ్ళీ మీరేం చేస్తారు అన్నట్టుగా మాట్లాడుతుంటారు వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కూడా. అయితే ఈ సమస్య అనేది మీకు ఎప్పటి నుంచో ఉంటుంది, ఎప్పుడు ఉండేదే. కానీ ఈ 2 నెలల కోసం మీకు ప్రత్యేకమైన ఏదైనా ఒక పని కల్పిస్తే బాగుంటుంది అనుకుంటే మీరు ఏ పని చేయదలుచుకుంటారు? మాకు తెలిసిన పని ఏదన్నా వల్లబల్ల పనులు, లేకపోతే మాకు కరువు ఉపాధి పని దాదాపు 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు వెళ్ళి చేయాల్సి వస్తుంది ఆడికి. ఇక్కడ నుంచి ఈ పల్లిపాలెం నుంచి ఆడికి 7-8 కిలోమీటర్లు వెళ్ళి చేయాల్సి వస్తుంది. వేట నిషేధ కాలంలో తాము ఎదుర్కొనే సమస్యలు అన్నీ ఇన్ని కావు. తెలిసి తెలియని పనులకు వెళ్లాల్సి వస్తుంది. 100-200 కూలి కోసం కూడా కరువు పనులకి, బేల్దారి పనులు కూడా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకుంటున్నా వారు తూతూ మంత్రంగా ఏదో తాయిలాలు ఇస్తున్నారు తప్పితే మాకైతే శాశ్వత ప్రాతిపదికన సమస్యల పరిష్కారం అయితే చూపట్లేదు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు మా మీద ప్రత్యేక దృష్టి సారించి ఈ వేట నిషేధ కాలంలో ప్రత్యేకమైన కార్యాచరణ అయితే నిర్వహిస్తే మాకు ఎంతో బాగుంటుందని చెప్పేసి గంగపుత్రులు, మత్స్యకారులు కూడా తమ ఆవేదన అయితే తెలియజేస్తున్నారు. అసలు దీని మీద అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందుతుందో ఇప్పుడు మత్స్యశాఖ అధికారులను అడిగి తెలుసుకుందాం. రేపు అనగా ఏప్రిల్ 15 నుంచి కూడా మత్స్యకారులు వేట నిషేధం రాష్ట్ర ప్రభుత్వం విధిస్తుంది. ఇది గత కొంతకాలం నుంచి జరుగుతుంది. కానీ ఈ 60 రోజులు వేట నిషేధ కాలంలో అయితే మత్స్యకారులు వారు ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. దేనికోసం అంటే ప్రభుత్వం నుంచి ఏమైనా ఆదుకుంటుందా. అసలు ఇటువంటి పరిస్థితుల్లో మత్స్యకారులు ఈ 60 రోజులు ఎందుకు వేట నిషేధించాలి అనే విషయాల మీద కూడా మనతో పాటు మాట్లాడేదాని కోసం ఉన్నారు ఫిషరీస్ జేడీ సిహెచ్ శ్రీనివాసరావు గారు. వారు మాట్లాడి తెలుసుకుందాం అసలు ఎందుకు ఈ వేట నిషేధ కాలం, అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారాలు ఉంటాయా, లేకపోతే ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారో వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి. రేపు నుంచి అంటే ఏప్రిల్ 15 నుంచి వేట నిషేధ కాలం, సముద్రంలో ఎవరు వేటకి వెళ్ళకూడదని చెప్పేసి కూడా ఒక చట్టం ఒకటి ఉంది. దాన్ని అమలు చేసేదానికోసం రేపు నుంచి ఆల్రెడీ ఇంటిమేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అసలు ఎందుకు వేట నిషేధం అమలు చేస్తారు ఈ 60 రోజులు? మత్స్య సంపదని పరిరక్షణ చర్యల్లో భాగంగా ఇది తీసుకుంటడం జరిగింది కన్జర్వేషన్ మెజర్స్లో. ఇందులో ఏంటంటే మొత్తం 12 సంవత్సరాల కాలంలో వేట చేయకుండా 10 సంవత్సరాల కాలం పాటు వేట చేసి 2 నెలల కాలంలో మత్స్య జాతులు అభివృద్ధి చెందడానికి సంతానోత్పత్తి కోసం ఈ యొక్క వేట నిషేధం అమలు చేయబడుతుంది. ఇది 61 రోజులు ఉంటుంది. తూర్పు తీరం మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఏప్రిల్ 14వ తారీఖు అర్ధరాత్రి నుంచి అలాగే జూన్ 14వ తారీఖు అర్ధరాత్రి వరకు ఉంటుంది ఇది. దీంట్లో భాగంగా ఏంటంటే మత్స్యకారులకి వేట నిషేధ భృతి అనేది ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఏవేవైతే పడవలు అనగా చేపల వేట చేయే పడవలు వేటకు వెళ్లకుండా ఉంటాయో, అంటే ఇందులో సాంప్రదాయక తెప్పలు అని ఉంటాయి, అంటే నాన్ మోటరైజ్డ్ క్రాఫ్ట్ అంటారు. వాళ్ళు వేట నిషేధం నుంచి మినహాయించబడ్డారు. వాళ్ళు వేటకు వెళ్తారు. మిగిలిన మోటరైజ్డ్ అలాగే మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్లు మాత్రం వేట నుంచి నిషేధం లేదు. అవి తప్పనిసరిగా వేట నిషేధాన్ని అమలు చేయవలసి ఉంటుంది. వీళ్ళని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎన్యూమరేషన్ చేసి వాళ్ళ యొక్క జాబితాని సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాము. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వం ప్రకటించినటువంటి పథకాలని వీళ్ళకి వేట నిషేధ భృతిలో అమలు చేస్తానికి చర్యలు తీసుకుంటాం. అయితే వీరికి ఈ వేట నిషేధ కాలం ఈ 61 రోజు అయితే ఉందో దీనికి సంబంధించి ఈ మత్స్యకారులకి ఎటువంటి అవగాహన కార్యక్రమాలు కానీ, ముందస్తు ఇంటిమేషన్ కానీ, వారికి ఈ వేట నిషేధ కాలంలో ప్రత్యేకించి తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల మీరు ఎటువంటి సూచనలు కానీ, సలహాలు కానీ, ఎటువంటి కౌన్సిలింగ్ కానీ ఇవ్వడం జరుగుతుంది? ఇవి మాకు మత్స్యశాఖ ద్వారా ప్రతి ఫిష్ ల్యాండింగ్ సెంటర్లో సాగర్ మిత్ర అనే మనకి ఫిషరీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి పనిచేసే గ్రామస్థాయి అధికారులు ఉన్నారు. వీళ్ళతో పాటు అక్కడ ఉన్నటువంటి మత్స్య సహాయ అసిస్టెంట్లు ఉన్నారు, గ్రామ మత్స్య సహాయ అసిస్టెంట్లు. వీళ్ళందరితో కూడా ఏంటంటే ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశానుసారం
ఎవరు కూడా వేట చేయకూడదు. వేట చేసినట్లే కనుక అయితే నిషేధాలను కనుక ఉల్లంఘించినట్లయితే వాళ్ళ మీద తీసుకునే చర్యల గురించి ఇవన్నీ కూడా వాళ్ళకి గ్రామ స్థాయిలోనే మత్స్యకారులందరికీ కూడా అవగాహన కల్పించడానికి కూడా చర్యలు తీసుకునబడి ఉన్నాయి. అంటే ఒకవేళ వేటకు వెళ్తే అంటే మీరు నిషేధకాలం 21 రోజుల్లో ఒకవేళ ఎవరైనా వేటకు వెళ్తే వారి మీద ఎటువంటి శాఖాపర చర్యలు ఏమైనా తీసుకుంటారా, లేకపోతే ఏదైనా ప్రత్యేకమైన చట్టం ఏమైనా ఉందా దీనికోసం అని చెప్పి? దీనికోసం ఏపీ ఎంఎఫ్ఆర్ యాక్ట్ 1995 అనేది అమలు చేయబడుతుంది. ఈ చట్టం ప్రకారం చట్టంలో నిబంధనల ప్రకారం ఎవరైతే నిబంధనల్ని ఉల్లంఘిస్తారో వాళ్ళకి ఏంటంటే ప్రభుత్వ పథకాల నుంచి వాళ్ళని మినహాయించడం అనే చర్యలు చేపట్టబడతాయి. అంటే కొంతమంది మత్స్యకారులు ఏంటంటే ఎంతో కాలం నుంచి మేము ఈ వేట నిషేధ కాలంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది, అంటే కనీసం పూట గడవని పరిస్థితుల్లో ఉంటుంది, వేరే పనికి వెళ్ళాల్సి వస్తుంది. అంటే వీళ్ళ కోసం ప్రత్యేకించి ఏదన్నా ఒక కుటీర పరిశ్రమలాగా కానీ అది 21 రోజుకి ఏదన్నా ఉపాధి అవకాశం పొందేదాని కోసం ఏదన్నా చర్యలు చేపట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు సార్ మీరు? ప్రభుత్వ పథకం ద్వారా ప్రభుత్వం ప్రకటించిన నిషేధ భృతిని అందజేస్తాము. అయితే తప్పనిసరిగా పూట గడవని వాళ్ళు ఇది సాంప్రదాయక పడవలు అనేవి వేట నిషేధం నుంచి మినహాయించబడ్డాయి. వాళ్ళు వేట చేసుకుని వచ్చును. ఏప్రిల్ 14 అర్ధరాత్రి నుంచి కూడా ఈ 21 రోజు వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు ఇవ్వాల్సిన పూర్తి సూచనలు ఇవ్వడం కూడా జరిగింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన వారికి భృతిని కూడా అందిస్తాము. ఏది కూడా ప్రభుత్వము నిబంధనలకు లోబడే వారికి సహాయ సహకారాలు ఉంటాయి కాబట్టి పూర్తిగా కూడా ఈ మత్స్యకారులు ఈ వేట నిషేధ కాలంలో పూర్తిగా సహకరించాలి, లేకపోతే దానికి పరమైన శాఖపరమైన చర్యలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. రానున్న రోజుల్లో వారికి మంచి జరిగేందుకోసం ముఖ్యంగా ఈ 21 రోజు వేట నిషేధ కాలంలో వారికి ఉపాధి పొందేందుకోసం కూడా ప్రత్యేకమైన చర్యలు ప్రభుత్వం చేపడితే అది ఖచ్చితంగా మేము అందించేదానికోసం సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఫిషరీస్ జేడీ సిఎస్ శ్రీనివాసరావు గారు తెలియజేస్తున్న పరిస్థితి అయితే ప్రకాశం జిల్లా నుంచి ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.